మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట నేనే మార్గమును సత్యమును జీవమును అన్న యేసయ్య ఇక్కడ ఏమన్నాడంటే మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. తండ్రి కుమారుడు అంటే యేసుక్రీస్తును మన కోసం పంపించాడు. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న వారు ఎవరు అక్కడ ఉన్నారు అంటే అక్కడ అందరూ కూడా మరి క్రీస్తు ఎవరో తెలియదు. క్రీస్తు ఎవరో తెలియదు. ఆయన ఒక ఇప్పుడు మనం అందరం కూడా దైవజనులు ఎట్లనో అట్లనే మరి ఆయన కూడా ఒక ప్రీచర్, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని ఎవరు నమ్మలే. మరి ఆయన అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే నా తండ్రి, మరి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నా యందును విశ్వాసం ఉంచుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. మీరేమీ ఎక్కువ ఆలోచించకండి, మీరేమి టెన్షన్ పడకండి. దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా పైన కూడా విశ్వాసం ఉంచండి. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మరల వచ్చి నా యొద్ద ఉండుటకు ఏమన్నాడు? మిమ్మును తీసుకొని పోవుదును. యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక కాపరి తన గొర్రెలను మేపడానికి కొన్ని స్థలాలు తిరిగి, ఇదిగో ఇక్కడ పచ్చిక ఉంది, ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ నీడ ఉంది అని ఆయన అన్నీ కూడా చూసుకొని వచ్చి వాటిని తోడుకొని పోతాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలియని స్థలాల్లో తీసుకొని వెళ్ళినప్పుడు తోడేళ్ళు లేదా అక్కడ పులులు మరి సంచరించే ప్రాంతాలు ఉంటాయి. అక్కడికి కనుక తీసుకొని పోతే వాటికి ప్రాణహాని ఉంటుంది, లేదా ఈయనకు కూడా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ముందుగానే మరి వాటిని గుర్తించి ఆ స్థలాలకు వీటిని తోడుకొని పోతాడు. అందుకనే మరి ఈ గొర్రెలకు తెలుసు, మరి మా కాపరి ఎక్కడికి తీసుకెళ్ళినా మంచి స్థలానికి తీసుకెళ్తాడు కదా, మంచి ప్లేస్కే తీసుకెళ్తాడు. అక్కడ మాకు ఏముంటుంది? తిండి, మనకు కావాల్సినటువంటి నీరు, మరి నిద్ర పడుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది. మనం ఏం భయపడొద్దని ఆ గొర్రెలు ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో నిజంగా ఈ లోకములో మరి యేసయ్య వచ్చిన తర్వాత మరి ఆయన ఇచ్చినటువంటి మాట చూడండి, ఇక్కడ నిజంగా ఎంత మరి ఆదరణ మనకు దొరుకుతుందంటే మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంటే నేనుండే స్థలమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ మీకు నివాసం ఏర్పాటు చేస్తాను, నేను సిద్ధపరిచి వస్తాను అని ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట మనకు? ఎవరని చెప్తారా? అంటే ఒక బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. అమ్మ, నువ్వు పుట్టడము, పెరగడము, ఈ లోకంలో బ్రతకడము ఇది ఒకటే నీకు తెలుసు. కానీ తర్వాత నువ్వు వెళ్ళే స్థలం ఏదైతే ఉందో అది ఆయనకు ముందే తెలుసు. ఆయన సిద్ధపరిచాడు ఆ స్థలాన్ని. లేని ఎడల మీకు చెప్తానన్నాడు, అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలమునకు కదా, నేనుండు స్థలమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడికి. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు, ఆయన తిరిగి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, మనం తోడుకొని పోతాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకటే, ఫాలో జీసస్. హల్లెలూయా. ఏం చేయాలా? యేసును వెంబడించడం.
అప్పటి వరకు ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ వరకు వాక్యములో విన్నది. మనం ఇంతకంటే ఎక్కువ మనం లోతుకు పోవాల్సిన అవసరం, ఇంతకంటే గొప్ప మర్మాలు అవసరం లేదు, ఇంతకంటే గొప్ప ప్రాఫెసీస్ అవసరం లేదు మనకి. ఇంతకంటే గొప్ప ప్రాఫెసీలు లేవండి. ఈ లోకంలోకి వచ్చిన వారు ఎన్నో చెప్తారు, అవి కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి, యేసుక్రీస్తు ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాలు. మరి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి మనము జీవించాలి. మనము మన కాపరిని వెంబడించాలి అంతే. అంతేగాని నాది వేరే రూటు, నేను ఈ రూట్లో వెళ్తాను, నేను ఆ రూట్లో వెళ్తాను, నేను యేసుక్రీస్తు పెట్టిన రూట్లో నేను రాను అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వారికి సత్యం తెలియదు, మార్గం తెలియదు, కాబట్టి త్రోవ తప్పి తిరుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వాక్యం తెలియని వారు, వాక్యం తెలియని వారు, వాక్యానుసారంగా బ్రతకని వారు, వాళ్ళకి తెలిసింది ఒకటే, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే జీవితం ఇట్లనే వెళ్ళాలి మనమని కాదు. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, శోధన ఉంటుంది, శత్రువు ఉంటాడు, అనేక సమస్యలు ఉంటాయి. వీటన్నిటి నుండి నిన్ను కాపాడే నీ కాపరి నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? మీరు తండ్రి పైన విశ్వాసం ఉంచారు కాబట్టి నా పైన కూడా విశ్వాసం ఉంచమంటారు. ఎవరైతే క్రీస్తు పైన విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కళ్ళు మూసుకొని తండ్రి అంటే చాలు, కాపరిని నువ్వు వేడుకుంటే చాలు కదా, ఆయన నీ స్వరం వింటాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి కదా. ఇంత మంచి దేవుని మనం పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాం కదా. ఎట్లా ఏడుస్తాం? మళ్ళీ వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడుస్తాం మనం కదా. ఎవరి మీద? వాళ్ళ మీద, వీళ్ళ మీద. వాడు చేయబట్టి ఇట్లయింది, ఇది చేయబట్టి ఇట్లయింది. ఎవరు చేయబట్టి కాదమ్మా, నీ విశ్వాసం లేకపోవడం వల్ల అట్లయింది కదా. విశ్వాసం లేకపోవడమే. నువ్వు నమ్మటం నీ వలనైతే కదా, నమ్మవానికి సమస్తము. నేను ఒకటే అంట, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, నేను చూస్తూ ఉంటా, బాధపడుతూ ఉంటా. కానీ ఒకటే అంటాడు దేవుడు, ఎందుకయ్యా నువ్వు బాధపడుతూ వచ్చేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. నువ్వు నిలబడు అంతే, ముందుకు వెళ్ళిపో. ప్రొవైడర్ నేనున్నా కదా, నేనున్నా కదా నీకు కదా. అబ్రహాంతో ఏమన్నాడు? నేనున్నా కదా, నువ్వు వెళ్ళు ముందుకి. మోషతో ఏమన్నాడు? నేనున్నా కదా, నువ్వు ఎందుకు భయపడతావు? నేనివే పోవాలా? భయపడ్డాడు. నువ్వు ముందుకు పో, నేనున్నాను అన్నాడు. మరి ఈరోజు నువ్వెందుకు భయపడుతున్నావమ్మా? చెప్పండి, మీరెందుకు భయపడుతున్నారు? పాస్టర్ గారు మీరు చెప్పేది నిజంగా కరెక్టే, కానీ నా పరిస్థితి మీకు తెలియదు. మీ పరిస్థితి, మీ నాయన పరిస్థితి, వాళ్ళ నాయన పరిస్థితి, వాళ్ళ తరతరములో పరిస్థితి తండ్రి అయిన దేవునికి తెలుసు. రాబోయే నీ పిల్లల 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 గురించి కూడా దేవునికి తెలుసు. నీకే తెలియదు ఆయన క్రియేటర్ అని. హల్లెలూయా. ఆయన సృష్టికర్త నీకే తెలియదు కదా. నువ్వు ఎవరు చెప్పినా నమ్ముతావు, అవునా కదా. కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు. సాతానుడు వచ్చి చెప్పాడు అవ్వకు, నమ్మేసింది. అవ్వ నమ్మినట్లు నువ్వు నమ్మితే డైరెక్ట్గా గొయ్యిలోకే పోతాను. ఎక్కడ పోతావు? జాగ్రత్త. నీ కాపరిని తప్ప ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మాలా? కాపరి. నీ మంచి కాపరి నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.